రెండు దేశాలు మనకు కావాల్సినవే. ఇజ్రాయెల్, ఇరాన్లో భారతదేశానికి చిరకాల సంబంధాలున్నాయి. ఇరాన్తో చారిత్రక, సాంస్కృతిక సంబంధాలతో పాటు వాణిజ్య భాగస్వామ్యం ఉంది. చాబహార్ పోర్ట్ నిర్మాణంలో భారత్ది కీలక పాత్ర. మరోవైపు ఇజ్రాయెల్తో మనకు రక్షణ, వాణిజ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య పోరాటంపై మన దేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని భారత్ కోరుతోంది. సమస్యను దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలని సూచించడంతో పాటు అవసరమైతే మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. మన దేశం చాలా కాలంగా ఇరు దేశాలతో మంచి సంబంధాలను కలిగి ఉంది. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిపోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్ ఇరు దేశాలకు కీలక సందేశం పంపించింది. ఇరాన్, ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని కోరింది. సాధ్యమైనంత మద్దతును అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉద్రిక్తతలను తగ్గించి చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అన్ని పరిస్థితులను గమనిస్తున్నామని, అవసరమైతే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి భారత్ ముందుకొస్తుందని ప్రకటించింది. ఏ సమస్యకైనా పరిష్కారం దౌత్య మార్గాలేనని తెలిపింది. మరోవైపు ఇరు దేశాల్లోని భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు ఆపుకోవాలని విదేశాంగ శాఖ సూచించింది. ఏదైనా సమస్య తలెత్తితే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఇరాన్, ఇజ్రాయెల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు అప్రమత్తమయ్యాయి. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ చేశారు. ప్రస్తుత పరిణామాలను ఆయనకు వివరించారు. ఉద్రిక్త పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని మోడీ అన్నారు. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మేరకు తాను నెతన్యాహుతో మాట్లాడినట్లు మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇరాన్పై దాడికి దిగిన ఇజ్రాయెల్ దౌత్యపరంగానూ మద్దతు కూడగడుతోంది. వివిధ దేశాధినేతలతో నెతన్యాహు నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నారు. దాడికి దిగేందుకు దారితీసిన పరిస్థితులను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఇరు దేశాల విదేశాంగ మంత్రులతో తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గడియన్ సార్ నుంచి తనకు కాల్ వచ్చిందని ఎక్స్లో జయశంకర్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించినట్లు పేర్కొన్నారు. మరో పోస్టులో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్జీతో కూడా తాజా పరిస్థితిపై చర్చించినట్టు తెలిపారు. కాగా ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి ఉద్రిక్తతలను తగ్గించే సామర్థ్యం ప్రధాని మోడీకి ఉందన్నారు భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్. యుద్ధం ముగింపుపై ఇరు దేశాల నేతలతో చర్చలు జరిపే అవకాశం భారత్కు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ తమకు మిత్రదేశం కాబట్టి ఈ పరిస్థితులపై న్యూఢిల్లీ వ్యక్తం చేస్తున్న చట్టబద్దమైన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఇజ్రాయెల్ను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో టెహరాన్ అణు బాంబులను, బాలిస్టిక్ క్షిపణులను పెద్ద మొత్తంలో తయారు చేస్తోందని, దానివల్ల తమకు అస్తిత్వ ముప్పు ఉందన్నారు. అందువల్లే వాటిని ధ్వంసం చేయడానికి ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు రావాలని ప్రపంచంలోని ఏ దేశమూ కోరుకోదని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే మార్గం లేకపోవడంతో ఇజ్రాయెల్ ఈ చర్యలకు ఉపక్రమించిందని తెలిపారు. భారత్ అతి సన్నిహిత దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. మన దేశం 1950లో ఇజ్రాయెల్ని అధికారికంగా గుర్తించింది. అయితే పాలస్తీనాకు మద్దతు పలికిన నాటి ప్రధాని నెహ్రూ ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోలేదు. 1990వ దశకం ప్రారంభం నుంచి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మొదలైంది. నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపట్టిన అనంతరం రెండు దేశాల మధ్య స్నేహ బంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దౌత్య సంబంధాలు ప్రారంభమైన తర్వాత రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం వజ్రాలు, ఔషధాలు, వ్యవసాయం, ఐటీ రంగాలకు విస్తరించింది. 2017లో భారత ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా అంతరిక్షం, వ్యవసాయం, నీటి సంరక్షణ వంటి కీలక రంగాలలో సహకారానికి రెండు దేశాల మధ్య 7 ఒప్పందాలు కుదిరాయి. ఇజ్రాయెల్ మిలిటరీ పరికరాలకు భారత అతిపెద్ద కొనుగోలుదారు కాగా, భారతదేశానికి రష్యా తర్వాత రెండో అతిపెద్ద రక్షణ పరికరాల సరఫరాదారుగా ఇజ్రాయెల్ నిలిచింది. ఆసియాలో తమ స్వశక్తిపై నిలబడగలిగే దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇజ్రాయెల్ మొగ్గు చూపింది. భారత్ తన సాయుధ బలగాలను ఆధునీకరించడం ద్వారా తనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించే ప్రయత్నాలను ప్రారంభించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమాచార మార్పిడి వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం భారత్కు అవసరం. భారత్, ఇరాన్ మధ్య చారిత్రక సంబంధాలున్నాయి. ఇది సహస్రాబ్దాల నాటి సంబంధం. భారత్, ఇరాన్ ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి.
ఇటీవలి సంవత్సరాలలో ఇరాన్ యొక్క టాప్ 5 వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా భారత్ ఉంది. బియ్యం, టీ, చక్కెర, ఫార్మాస్యూటికల్స్, మానవ నిర్మిత ఫైబర్లు, ఎలక్ట్రికల్ యంత్రాలు మరియు కృత్రిమ ఆభరణాలు భారత్ నుంచి ఇరాన్కు ప్రధాన ఎగుమతులు. ఇరాన్ నుంచి చమురు దిగుమతి భారత్కు ఎంతో ముఖ్యం. 2019కి ముందు ఇరాన్ మన ముడి చమురు అవసరాలు దాదాపు 12% సరఫరా చేస్తుంది. భారత్ చేసుకున్న ఒప్పందాల్లో కీలకమైంది చాబహార్ పోర్టు నిర్వహణ. 2016లో కుదిరిన ఈ ఒప్పందం కారణంగా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలతో నేరుగా వాణిజ్య సంబంధాలను నెరపడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ద్వారా రష్యా, ఐరోపా దేశాలకు సరుకు రవాణా సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతాయి. అయితే ఇరాన్ మీద అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో కశ్మీర్ అంశం, భారత్తో జల వివాదం గురించి షహబాజ్ ప్రస్తావించారు. దీనికి ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ స్పందిస్తూ భారత్తో విభేదాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కుండబద్దలు కొట్టారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. సాధారణం కంటే 10% ఎక్కువైపోయాయి. ముడి చమురు ధరలు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి పెరగటం జనవరి నుంచి ఇదే మొదటిసారి. దీని ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇజ్రాయెల్తో వ్యాపార సంబంధాలున్న భారత కంపెనీల షేర్లు ఇవాళ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. భారత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న అదానీ పోర్ట్స్ షేర్లు ఈరోజు 3% పడిపోయి BSE 1406 వద్ద స్థిరపడ్డాయి. ఇజ్రాయెల్లోని హైఫా పోర్టును అదానీ పోర్ట్స్ నిర్వహిస్తోంది. అయితే ఈ పోర్టు ఆదాయం కంపెనీ మొత్తం వ్యాపారంలో చాలా తక్కువేనని కంపెనీ స్పష్టం చేసినప్పటికీ రాజకీయ అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో భారీగా అమ్మకాలు జరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి కంపెనీల షేర్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి.